హాయ్ అండి, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఎండాకాలంలో శరీరానికి చలవ చేస్తుంది ఈ గంగవల్లి ఆకుకూర. అంతేకాకుండా ఇందులో ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి. ఎంతో ఆరోగ్యకరమైన గంగవల్లి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల కందిపప్పు, సగం గ్లాసు శనగపప్పు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ పప్పులో కొద్దిగా శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుని 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. 6 కట్టల గంగవాయల కూర తీసుకున్నాను. లేతగా ఉన్న కాడలు కూడా వేసుకున్నాను. ఆకులుగా తుంచుకొని తీసుకున్నాను. గంగవాయల ఆకుకూరని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పుల్లగా ఉన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను. మామిడికాయ మీద ఉన్న పొట్టునంతా తీసేసి మామిడికాయని కట్ చేసి మధ్యలో ఉన్న జీడిని తీసేసాను. పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని చిన్న ముక్కలుగా కూడా కట్ చేశాను. ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంది, అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 ముక్కలు మాత్రమే చిన్నగా కట్ చేసుకున్నాను. 12 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో నానబెట్టుకున్న పప్పు వేసుకున్నాను. 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, తుంచి పెట్టుకున్న 12 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. 2 విజిల్స్కే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇందులోనే కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఈ ఆకుకూరకు ఎన్నో పేర్లు ఉన్నాయండి. గంగవల్లి ఆకు అంటారు, గంగవాయల ఆకు అని, పాయలాకు అని, గంగపాయలాకు అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉందండి ఈ ఆకుకూరకు. కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి మాత్రం ఉడికించుకోవద్దు, ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. మామిడికాయ ఆకుకూర ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1 చెంచా ఉప్పు వేసి పప్పునంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే పప్పు గుత్తితో పప్పునంతా రుబ్బుకోవాలి. నేను మాత్రం రుబ్బుకోవటం లేదు. కందిపప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది. శనగపప్పే కొద్దిగా పప్పుగా ఉంది. ఇలా ఉంటేనే పప్పు చాలా రుచిగా ఉంటుంది. 1 గ్లాస్ నీళ్లు పోసి పప్పుని కొద్దిసేపు మరిగించుకోవాలి. గంగవాయల మామిడికాయ పప్పు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు మరిగిన తర్వాత పోసు వేసుకోవాలి. కడాయిలో 1 పావు నూనె పోసాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటమన్నాక 8 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. 4 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత మరిగించుకున్న పప్పునంతా ఈ పోపులో వేసుకోవాలి. వేసుకున్న పోసునంతా పప్పుకు పట్టేలాగా పప్పునంతా కలుపుకోవాలి. పప్పులో వేసిన మామిడికాయ ముక్కలు చిన్నవన్నీ కరిగిపోయాయండి. పప్పులోనే పెద్దవి మాత్రమే కనిపిస్తున్నాయి. చూడండి, గంగవాయల ఆకుకూర మామిడికాయ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. గంగవాయల మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ పప్పుని చేసి చూడండి, మళ్ళీ చేస్తారు ఈ పప్పుని.